నిజానికి అది ధర్మ విరుద్ధం. ఎందుకంటే శనికి ఇచ్చిన వరం అయ్యప్ప స్వామి నల్ల వస్త్రం. ఆ వస్త్రంతోనే ఈ మండల దీక్ష పూర్తి చేయాలి తప్ప ఎన్నిసార్లు వేసినా ఇంకొక రంగుని మాత్రం వాడకూడదు. ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దైనందిన జీవితంలో ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా ఇన్‌స్టంట్ మాల వేస్తున్నారు. 11 రోజులని, 21 రోజులని. అంటే ఇది వాళ్ళ స్వగతం, వాళ్ళ వ్యక్తిగతం. నేను మాట్లాడకూడదు, నాకు అనవసరం. కానీ నిజానికి అయ్యప్ప మాల వెయ్యడానికి పురుషులకి, బాలురకి ఏ రకమైన నియమ నిబంధనలు లేవు. కానీ దీక్షలో ఆ మండలంలో చెయ్యవలసిన విధానం కానీ, పూజా విధానం కానీ, నియమ నిబంధనలు కానీ వాటన్నిటినీ అనుసరించి చాలా జాగ్రత్తగా దీక్షని పూర్తి చేసుకోవాలి. ఇరుముడితోనే అయ్యప్ప యాత్ర కొనసాగించాలి. ఇది విధానం. ఇక చాలామంది ఏం చేస్తున్నారు అంటే 41 రోజులు అంత ఇది లేక కొంతమంది 21 రోజులు అసలు అయ్యప్ప దర్శనం చేసుకుంటాం కదా అది చాలు మాకు అని కొంతమంది మరీ కొంతమంది వెళ్ళేటప్పుడు దీక్ష తీసుకొని ఇరుముడి తీసుకొని వెళ్ళి ఇరుముడి ఇచ్చేసి వచ్చేస్తున్నారు, మండలం కాకుండా. ఇలా చాలా జరుగుతున్నాయమ్మా మన దగ్గర. కొంతమంది మీరు మాధ్యమంలో కూడా చూడొచ్చు, అయ్యప్ప దీక్ష తీసుకొని కూడా దీక్షా వ్యతిరేకత విధానంలో కొన్ని చర్యలకు పూనుకుంటున్నారు. అంటే ఐక సుఖాలని త్యజించలేక, వాటిని వదులుకోలేక కొంతమంది దీక్షావస్త్రంలో కూడా అటువంటి చెయ్యడం అనేది మనం చూసాం. సో వాళ్ళందరికీ నా మనవి ఏంటంటే, అయ్యప్ప మీరు దీక్ష తీసుకోండి అని చెప్పలా, మీరు దీక్ష చెయ్యాలి అని చెప్పలా. దీక్ష తీసుకోవడానికి ప్రథమంగా తల్లి అనుమతి కావాలి, తదుపరి గురువు అనుమతి కావాలి, వివాహమైతే భార్య అనుమతి కావాలి. ఈ 3 చాలా అవసరం అమ్మా, ఖచ్చితంగా చెప్తున్నా.